చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావాలన్న ప్రజల తపనకి క్రియేట్ చేసినటువంటి దాంట్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అమరావతి రైతులు. 3 రాజధానులు అన్నదాన్ని వ్యతిరేకించి మొత్తం అమరావతిలోనే ఏర్పాటు చేయాలంటూ వాళ్ళు చేసిన పాదయాత్రకు వచ్చిన స్పందన నామమాత్రమే, కానీ బట్ అది ప్రజలలో వేసిన ముద్ర మాత్రం చాలా బలమైంది. దానికి తోడుగా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోవడం, 3 రాజధానుల కథ, అతను లీగల్ కాంప్లికేషన్స్ మధ్య చిక్కుకుపోవడం, అమరావతి ఏది కదిలించలేకపోవడం, అమరావతిలో అభివృద్ధి చేయలేకపోవడం అన్నది మైనస్ అయింది. ఈ నేపథ్యంలో అమరావతికి సంబంధించినటువంటి అడుగులు ఇప్పుడు శరవేగంగా పడుతున్నాయి, పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమరావతికి సంబంధించినటువంటి రైతులు 29 గ్రామాల రైతులతో తాజాగా ఏ గ్రామానికి ఆ గ్రామం సమీక్ష, అక్కడ ఉన్నటువంటి రైతులు ఏమడుగుతున్నారయ్యా అంటే ప్రతి గ్రామానికి ఒక డిపిఆర్ చేయండి. ఇప్పుడు రాజధాని అని చెప్పి జనాలందరూ ఇక్కడికి వచ్చేస్తున్నప్పుడు అకామిడేషన్ ముఖ్యం, అలాగే వాళ్ళకి మౌలిక వసతులు ముఖ్యం. రోడ్లు వేయాలి, ప్రతి సందు గొందు కూడా రోడ్లు వేయాలి, పక్కా రోడ్లు వేయాలి. అలాగే మౌలిక వసతులు, మంచినీళ్ళు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలి. పెరగబోయే జనాభా రాబోయే రోజుల్లో, రాబోయే 30 ఏళ్లలో కనీసం ఆ రాజధాని 29 గ్రామాల్లోనే 30-40 లక్షల జనాభా చేరతారన్నటువంటిది అంచనా. ఈ 30-40 లక్షల జనాభా చేరినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఆ విధమైనటువంటి మరుగుపోవడానికి కావాల్సినటువంటిది పెద్ద పెద్ద డ్రైనేజీలు కావాలి, అట్లాగే మంచినీళ్ళ సదుపాయాలు పెద్ద ఎత్తున కావాల్సి ఉంటుంది. అట్లాంటి ఏర్పాట్లన్నీ తొలి దశలో చేస్తేనే సాధ్యం, మళ్ళీ ఆ తర్వాత చేయడం కష్టమవుతుంది. కాబట్టి టోటల్గా ప్రతి గ్రామానికి ఒక డిపిఆర్ చేయమని అడుగుతున్నారు. దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయమని ఎమ్మెల్యేని కోరారు.